కుటుంబ జన్మ దేవునికి ఏది జ్ఞాపకంగా మిగిలిపోద్దో తెలుసా? నిన్నెప్పుడు దేవుడు మర్చిపోకుండా పదే పదే ఆ దేవునికి నీ ఒక జ్ఞాపకంగా ఉండాలంటే ఉద్యోగం చేసుకో, పిల్లల పని చేయి, ఒక తల్లిగా తండ్రిగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చు. అట్ దట్ సేమ్ టైం దైవ సేవకులకు పరిచర్య చేసే విషయంలో, దేవుని మందిరానికి పరిచర్య చేసే విషయంలో, దేవునికి ఉపచారం చేసే విషయంలో నీ కుటుంబం కంటే నీ పిల్లల కంటే మరెక్కువ ఉపచారం చేసే వ్యక్తిగా దేవుడు నేను దీవించునుగాక. అలా మనం ఉపచారం చేస్తే ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుని మందిరం, దేవుని కృప. ఆయా ప్రాంతాలకు నేను వెళ్తున్నప్పుడు ఈ లైవ్ ద్వారా చాలామంది పరిచయం కదా. ఇద్దరు యవ్వన బిడ్డలు, ఓ తమ్ముడి పేరు మోషే, ఇంకో తమ్ముడి పేరు ఎలీషా. ఇద్దరిది ఇంజనీరింగ్ అయిపోయింది. ఉద్యోగాలు దొరక్క సరే హైదరాబాద్లో ఉండి ఉద్యోగాలు చూసుకుందామని చెప్పి హైదరాబాద్ వచ్చారు. అయితే హైదరాబాద్లో ఉండి ఉద్యోగాలు చూసుకోవాలంటే రూమ్ అద్దె కట్టుకోవాలో, 1000 రూపాయలు ఫీజు. అంత ఆర్థిక సామర్థ్యత కలిగిన వాళ్ళు కాదు. నాకున్న పరిచయాన్ని బట్టి అడిగారు, మంచి తమ్ముడు మందిరానికి రండి, మందిరంలో ఉండండి, మీకు ఉద్యోగం వచ్చిన దాకా మందిరంలో ఉండండి, మీ కాళ్ళ మీద మీరు బ్రతకగలిగే స్థితి వచ్చినప్పుడు మీరు రూమ్ తీసుకొని సపరేట్గా ఉండండి. ప్రతిరోజు 30-40 మందికి ఇక్కడ భోజనాలు పెడతారు, 50-100 మంది భోజనాలు చేస్తారు. ఇంతమంది భోజనం చేసేటప్పుడు మీకు ఒక ముద్ద పెట్టడం మాకు కష్టంగా తమ్ముడా, రండి ఉండండి అని చెప్పి మోషే ఇప్పుడు మన సూరారంలో ఉంటాడు, ఎలీషా ఇప్పుడు బెంగళూరులో ఉంటాడు. ఆ బిడ్డలు ఇక్కడికి వచ్చారు. ఆ బిడ్డలు ఎంత నమ్మకమైన బిడ్డలో చెప్పంటారా? మందిరంలో ఉంటా మందిరం అంతా బిడ్డలు ఊడ్చేవాళ్ళు, బాత్రూమ్లు అన్ని బిడ్డలు గడిగేవాళ్ళు. అన్న మీరు బైబిల్ చదువుకోండి అన్న, మేము పరిచర్య చేస్తాం, అన్న మీరు ప్రార్థన చేసుకోండి అన్న, మేము పరిచర్య చేస్తామని సేవకుల భుజాల మీద ఉన్న భారాన్ని కొంత దించారు. వాళ్ళలా పరిచర్య చేస్తూ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసిన పరిచర్య దేవుడు గుర్తుకు తెచ్చుకొని ఇద్దరికి చక్కటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించాడు. ఎలీషా నీ తమ్ముడికి బెంగళూరులో ఉద్యోగం ఇస్తే గత మాసంలో ఉద్యోగం చేసి ఫస్ట్ శాలరీ కొన్ని వేల రూపాయలు ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి నా చేతులు పెడతా ఉంటే నేను ఒక మాట అన్నా, రే చిన్న ఎంత కృతజ్ఞత కలిగిన వాడివిరా, ఇక్కడ పెరిగి ఇక్కడ పరిచర్య చేసి ఇక్కడ ఉద్యోగం పొందుకొని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను పెంచి నీ కొరకు ప్రార్థన చేసి నీకు సహాయం చేసిన మందిరాన్ని నువ్వు విడిచిపెట్టలేదురా అని నేను మాట్లాడుతూ ఉంటే ఆ బిడ్డ ఏమన్నాడు తెలుసా? అన్నా మందిరానికి రాబట్టే, మందిరంలో పరిచర్య చేయబట్టే ఈరోజు నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించాడన్నా. ఆయన మందిరంలో చేసిన పరిచర్య నా దేవుడు మర్చిపోలేదన్నా, ఆ పరిచర్యను బట్టే ఈరోజు నన్ను దీవించాడన్నా. అమ్మా ఈ దేవుడు ఎంత మనసున్నవాడో తెలుసా? ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడి దేవుడు. ఏమిస్తే ఏం కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దైవజనులు, అమ్మో దేవుని ప్రతినిధులు, దేవుని రాజ్య భారాన్ని భుజస్కంధాల మీద వేసుకొని దేవుని నిబంధన మందసాన్ని భుజం మీద మోసుకొని ప్రపంచ దేశాలకు మోసుకొని వెళ్తున్న దైవజనులు, ఈ దైవజనులకు చిన్న పరిచర్య చేసిన చాలని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని ప్రతిఫలం ఇస్తాడు. క్రైస్తలో నేనంట. రాహాబ్ ఎవరు? పెద్దగా చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. మళ్ళా మాట అంటే పెట్టమని కొడతా నేను. అది రాహాబ్ ఎవరు? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఒక పవిత్రురాలైన తల్లి. పవిత్రురాలైన తల్లి కాదు, వేశ్య.
వేశ్యకు ఎంత గొప్ప ఆధిక్యత ఎందుకు కలిగిందో తెలుసా? వేగుల వారికి ఆశ్రయాన్ని ఇచ్చింది. దాన్ని దేవుడు మర్చిపోకుండా వేశ్యను యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు చేర్చాడు. వేగుల వారిని ఎంత ప్రేమించిందో తెలుసా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా అన్నట్లుగా అడ్డు పెట్టింది. ఇప్పుడు మిద్ది మీద ఆ పెట్టెలో దాచి వాళ్ళ మీద జమ్ము కట్టలేసి దాచిపెట్టింది కదా. వచ్చినటువంటి ఎరుకో పట్టణస్తులు, లేదో వేగులు వారు ఇక్కడికి వచ్చారన్న ఇన్ఫర్మేషన్ మాకుంది, నువ్వు ఎక్కడో దాచిపెట్టావు అని ఇల్లంతా చెక్ చేసి ఉంటే దొరికేవాడా లేదా? ఇల్లంతా చెక్ చేసి ఉంటే వేగులు వారు దొరికేవాళ్ళా లేదా? ఇప్పుడు వేగులు వారు దొరికితే మొట్టమొదట దాడి చేయటం ఎవరి మీద దాడి చేసేవాళ్ళు? అంటే దాడి చేయటం అంటే మామూలుగానా? చంపేసేవాళ్ళు. వేగుల వారి కొరకు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టినట్లుగా అడ్డుపెట్టింది. వేగుల వారు ఎవరో తెలుసా? దైవజనులు. వేగుల వారు దైవజనులు. ఎలా? వేగులవాడు వేగు చూడటానికి వచ్చి ఆ దేశం మంచిదో కాదో చెప్తాడు, పంట సరిగ్గా పండిద్దో లేదో చెప్తాడు, అక్కడ నీళ్లు ఉన్నాయో లేవో చెప్తాడు, నేల సారవంతమైందో కాదో ఉన్నది ఉన్నట్లుగా చూసింది చెప్పేవాడు వేగులవాడు. దైవజనుడు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ మీ ఇంటికి వచ్చి కానీ మీలో ఏం చూశాడో, మీలో ఏం గమనించాడో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీ కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఏది జరుగుతుందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడే నిజమైన వేగులవాడు. అలాంటి వేగుల వారిని సంఘం ఏం చేయాలో తెలుసా? గుండెల్లో దాచుకోవాలి. వినారు ఈ మాట? ఎక్కడ దాచుకోవాలి? గుండెల్లో దాచుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైనా సేవకుడు వేగుల వాడిలాగా చెప్పాడు అంటే ఆ సేవకుడి ప్రాణానికి మా ప్రాణం అడ్డుగా అన్నట్లుగా మనం ఉండాలి. రాహాబు అలా చేసింది కాబట్టే వేశ్య యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మహా గొప్ప ధనవంతుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. నా వైపు చూడాలి. ఏం పోసాడు? ఎవరు? ఎలీషా. 300 ఎకరాలకు ఆసామి. సేవకు వచ్చిన తర్వాత ఏమయ్యో నీకు ఉపచారం చేయటం ఏంటి? నేను 300 ఎకరాలకు ఆసామి. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా? నేను అబిల్మే హోలావాడిని. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా? 300 ఎకరాలు కాలు మీద కాలు వేసుకొని బ్రతికే రాజా బ్రతుకున్నది. నీ బట్టలు ఉతకటమా? నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నీ చేతుల మీద నీళ్లు పోయటమా? నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నీ బట్టలు ఇస్త్రీ చేయటమా? నేనేంటి? నా స్టేటస్ ఏంటని ఈ బడాయికి పోలేదు ఎలీషా. అంత గొప్ప సంపన్న స్థితిలో పుట్టిన ఆయన ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. ఇంత నమ్మకంగా పరిచర్య చేశాడు కదా. వెళ్ళేటప్పుడు, నా శిష్యుడా, నా చేతుల మీద నీళ్లు పోసావు, నా వలన నీకేం కావాలి? ఏం కావాలో కోరుకో. రాజులతో మాట్లాడమంటావా? అధికారులతో మాట్లాడమంటావా? రాజుతో మాట్లాడి కొంత పొలం నీకేమన్నా రాసి పెట్టమంటావా అంటే ఏమన్నాడు తెలుసా? నా ఏలినవాడా, ఇవేవి నాకొద్దు. నువ్వు కట్టిన సంఘాలతో నాకు పని లేదు, నువ్వు సంపాదించిన ఆత్మలతో కూడా నాకు పని లేదు. ఒకటి కోరుకుంటా, నీ మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. 2 పాళ్ళ ఆత్మ వచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయి అంటే ఏలియా ఏమన్నాడు? వై నాట్? గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నీకు అనుగ్రహించునుగాక అన్నాడా లేదా? దేవుడు నీకు అనుగ్రహించుగాక అన్నాడా లేదా? అనలా. ఏమన్నాడు తెలుసా? అది నా చేతిలో లేదన్నాడు. మరి నీ చేతిలో లేనప్పుడు నీకేం కావాలని ఎందుకు అడిగావు? అవును, చేయాలనే మనసున్న మనిషి కొన్నే చేయగలుగుతాడు. అన్నీ చేయగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. ఏదైనా చేయగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. ఆయన ఆరోహణమే వెళ్తూ ఎలీషా మీద 2 అంతల ఆత్మ దేవుడే కుమ్మరింపజేశాడు. నేనంట, ఏలియా ఇచ్చాడా దేవుడిచ్చాడా? ఆ 2 అంతల ఆత్మ ఏలియా ఇచ్చాడా దేవుడిచ్చాడా? పెద్దగా చెప్పాలి తల్లి. అమ్మ, ఎవరిచ్చారు? ఏలియా ఇవ్వలా, దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పంటారా? పరిశుద్ధులకు చేసిన పరిచర్య ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని 2 అంతల ఆత్మ కుమ్మరించాడు. ఎవరిని బిడ్డలారా, నా వైపు చూడండి. మీ అందరినీ చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా.
తల్లుల్ని, తండ్రుల్ని, లైవ్ చూస్తున్న బిడ్డల్ని, నీ కొరకు నువ్వు పడిన కష్టం దేవునికి అంత జ్ఞాపకం ఉండదు. ప్రతివాడు చేసేది అదే, లోకస్తులు చేసేది అదే. నీ చదువు కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ పిల్లల కొరకు, నీ సంసారం కొరకు నువ్వు పడిన కష్టం దేవునికి అంత జ్ఞాపకం ఉండదు. నా దేవుని పని నిమిత్తం నువ్వు ఎంత కష్టపడతావో అది అంతా దేవునికి జ్ఞాపకంగా మిగిలిపోద్ది. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసింది దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లలకు దేవుడిది దీవెనగా దేవుడు మార్చుతాడు. ఆమేన్.